నమస్తే, వెల్కమ్ టు K6 చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ఇటీవల కాలంలో మూఢనమ్మకాలతో హత్యలు, ఆత్మహత్యలు జరగడం, మోసపోవడం చూస్తూ ఉన్నాం. ఇది ఆనాది నుండి జరుగుతున్నటువంటి అంశాలు. అయితే స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు గడిచినా కూడా ఒకవైపు వైజ్ఞానిక ఫలాలు అనుభవిస్తూనే జీవనశైలి వైజ్ఞానికంగా మార్చుకోకపోవడము విచారకమైన విషయము. ఈ సందర్భంగా మౌఢ్యానికి, అక్షర జ్ఞానానికి, విజ్ఞానికి ఉన్న అనుబంధం గురించి చర్చించుకోవడానికి మన స్టూడియోలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు నరరామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, భారతదేశంలో అక్షరాస్యత పరిస్థితి ఎలా ఉంది సార్? భారతదేశంలో అక్షరాస్యతకు సంబంధించి మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి ఏదైతే అంశం ఉందో మౌఢ్యము, అక్షరాస్యత లేదా అక్షర జ్ఞానము మరియు విజ్ఞానవంతమైన సమాజం, దీనికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకునే క్రమంలో కూడా ప్రతి సందర్భంలో కూడా ఈ మౌఢ్యాలు, మూఢనమ్మకాలు, చాదస్తాలకు సంబంధించినటువంటి టాపిక్ ఎప్పుడే వచ్చినా సరే అక్షరాస్యత పెరిగితే బాగుంటుంది, అక్షరాస్యత పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలా డిబేట్స్ లోపల ఈ చర్చ వస్తూ ఉంటుంది. అయితే మన అక్షరాస్యత శాతం ఒక్కసారి మనం పరిశీలిస్తే అసలు అక్షరాస్యత అంటే ఏంటిది, లిటరసీ అంటే ఏంటిది? లిటరసీ అని అంటే చదవడము, అంటే తన మాతృభాషలోనైనా సరే చదవడము, వ్రాయడం, ఈ రెండు కనుక వస్తే అతన్ని అక్షరాస్యుడు లేదా అక్షరాస్యురాలు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అయితే ఒకవేళ చదవడం వచ్చి రాయడం రాకపోయినా కూడా వాళ్ళు అక్షరాస్యులు కావు. అయితే దీన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనకి స్వాతంత్రం వచ్చినటువంటి సమయంలో అంటే 1947లో భారతదేశం యొక్క అక్షరాస్యత శాతము 12% ఉండేది. ఇప్పుడు 2010 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ జరుగుతాయి. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు. ఇప్పటికి 15 సార్లు వాళ్ళు ఈ సర్వే చేయడం అనేది జరిగింది. అయితే 2011 ఉన్నటువంటి గణాంకాలు ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకంటే 2021 ఇప్పుడు జరగవలసినటువంటి సెన్సస్ ఈ కోవిడ్ సందర్భం లోపల పోస్ట్ పోన్ చేసే పరిస్థితులు ఉన్నాయి. దానికి ఇప్పటికే ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కోవిడ్ నేపథ్యంలో అది నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేస్తున్నటువంటి ఆలోచన కూడా వినిపిస్తూ ఉంది. అయితే 2011 లోపల ఉన్నటువంటి మన భారతదేశం యొక్క అక్షరాస్యత శాతం ఎంత కదా అంటే 74.56 ఉంది మొత్తానికి, అంటే 75% లోపల ఉంది. అంటే మీరు గమనించినట్లయితే ఒక 6 times పెరిగింది. ఇది 1947లో 12% ఉన్నటువంటి అక్షరాస్యత శాతము 2011 వచ్చేసరికల్లా 75%కి వచ్చింది అని అంటే ఒక 6 times దాదాపు పెరిగింది. అందులోపల కూడా మళ్ళీ మీరు మేల్ అక్షరాస్యత శాతము, ఫిమేల్ అక్షరాస్యత శాతం కనుక తీసుకున్నట్లయితే ఈ డిస్పారిటీ, ఈ భేదం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది 82% మేల్ ఉంటుంది, 65 చిల్లర ఫిమేల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మరి ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పటికీ మనకి అక్షరాస్యత శాతం అనేది ఇప్పుడు అదే మీరు కేరళ రాష్ట్రం తీసుకుంటే అది 92% దాటి ఉంది. లక్షద్వీపులు కానీ ఇవన్నీ కనుక తీసుకుంటే కొన్ని రాష్ట్రాల లోపల అత్యధిక శాతం ఉంది. అదే మన బీహార్ తీసుకుంటే అట్టడుగున ఉంటుంది. దానికి కొంత మెరుగ్గా 2-3 స్థానాల పైన లోపల ఆంధ్రప్రదేశ్ ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. అక్షరాస్యత శాతం అనేది పెరగకుండా ఉండడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. అంటే మన సమాజంలో వేళ్ళు అనుకున్నటువంటి మౌఢ్యాలు కూడా దీనికి కారణం. ఆడవాళ్ళ యొక్క అక్షరాస్యత శాతం ఎందుకు తక్కువగా ఉంది, మగవాళ్ళది ఎక్కువగా ఎందుకు ఉంటుంది ప్రతి రాష్ట్రంలోనూ? ఎందుకు పరిస్థితి ఏంటిది అంటే మనకి పితృస్వామ్య సమాజము అంటాం. ఈ పితృస్వామ్య సమాజం లోపల స్త్రీని సెకండరీ సిటిజన్గా, రెండవ పౌరాలుగా చూసేటటువంటి పరిస్థితి. స్త్రీకి విద్య అవసరం లేదు, వంట పని, ఇంటి పని, పిల్లల్ని కనే పనిటువంటిది మనకి పాత భావజాలం ఏదైతే ఉందో, ఒక మౌఢ్యంతో కూడుకున్నటువంటి భావజాలం ఏదైతే ఉందో, ప్యాట్రియార్కియల్ సొసైటీ లోపల జీవిస్తున్నాం కాబట్టి చాలా కాలం పాటు ఆడపిల్లల చదువుని నిర్లక్ష్యం చేయడం జరిగింది. అవును సార్, ఇలాంటి కారణాలు కూడా ఉన్నాయి. తండ్రులు ఏమనుకుంటారనంటే మరి కొడుకులు చదివితే వాళ్ళు మనకు పోషిస్తారు, ఆడపిల్లలు చదువుకుంటే వాళ్ళు వేరే ఇంటికి వెళ్తారు, ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయి. దట్ ఈస్ ట్రూ. సో దాని ఫలితంగా ఏమవుతుందంటే చదువుకున్న అమ్మాయి చదువుకున్న తల్లిగా మారదు కాబట్టి ఆమె రేపటి నిరక్షరాస్యురాలుగా మారుతుంది.
తన పిల్లలకి ఇప్పుడు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగనేదో స్లోగన్స్ అక్షరాస్యత కార్యక్రమంలో చాలా చేయడం జరిగింది. ఇల్లాలి చదివి ఇంటికి వెలుగు. ఓకే, ఎందుకు వెలుగు? అదే ఇంటి యజమాని చదువు ఇంటికి వెలుగు అని ఎందుకు అనలేదు అంటే, తల్లి చదువుకుంటే తల్లి సంరక్షణలో బిడ్డలు ఉంటారు కొంత వయసు వరకు. భాష నేర్చుకునేది తల్లి దగ్గరే. కాబట్టి వాళ్ళని చక్కటి అక్షరాస్యులుగా ప్రాథమికంగా స్కూల్కి పోయే లోపలనే ఇప్పుడు మనం ఏదైతే కిండర్ గార్డెన్ అంటున్నామో వీటిలో నేర్పించేటటువంటి అంశాలు అన్నీ కూడా తల్లి నేర్పించే పంపిస్తుంది. కాబట్టి తల్లి అక్షరాస్యులు అయితే చాలా అర్థవంతమైన సమాజం పిల్లలకి ఆ చదువు నేర్పడం అనేది వస్తుంది. అందుకోసం అనేది ఈ ప్యాట్రియార్కియల్ నేచర్ వలన, ప్యాట్రియార్కియల్ యొక్క ఫీలింగ్ వలన ఆడపిల్లల యొక్క అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. ఈ విధంగా సగజనాభా ఉన్నటువంటి స్త్రీలని మనం అక్షరాస్యులుగా మార్చకుండా, వాళ్ళని విజ్ఞానవంతులుగా మార్చకుండా సమాజం అభివృద్ధి చెందాలి అని అంటే ఒక్క చేత్తో విసిరితే చప్పుడు రావు. అదే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సార్, మరి అక్షరాస్యత వలన మూఢనమ్మకాలు తొలుగుతాయా సార్? మరి అక్షరాస్యతకి మూఢనమ్మకాలకి సంబంధం ఏం పెద్దగా లేదు. అంటే అక్షరాస్యుల్ని ఇందాక మనం అనుకున్నట్టుగా అక్షరాస్యులు అని అంటే చదవడము, రాయడం, లేదా తనకున్నటువంటి భావాలని తనకు తెలిసినటువంటి భాషలో అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం. అలాగా చదువు వచ్చింది కాబట్టి ఏమవుతుంది, స్కిల్డ్ లేబర్గా మారుతారు. చదువు రాని వాళ్ళని ఏం చేస్తున్నారు, అన్స్కిల్డ్ లేబర్లో పెట్టుకుంటున్నారు. చదువు కనుక ఉంటే గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాలు, అది తరగతి స్థాయిలు ఉంటాయి ఆ ఉద్యోగాల లోపల కూడా. ఆ చదువును బట్టి మనకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అనేది ఉంది. తరగతి స్థాయిలు ఉంటాయి, ఒక స్కిల్డ్ లేబర్గా పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ మౌఢ్యాలు ఎందుకు వస్తున్నాయి? మౌఢ్యానికి చదువుకి పాజిటివ్ లింక్ ఏంటంటే చదువుకున్న తర్వాత కొంత రేషనాలిటీ, కొంత హేతువాద దృక్పథము, ప్రశ్నించే స్వభావం అనేది కనుక పెంచుకోగలిగితే, ప్రతి దగ్గర ప్రశ్నించుకోగలిగినటువంటి స్వభావం పెంచుకోగలిగితే ఆ చదువుకి, ఆ అక్షరాస్యతకి అర్థం ఉంటుంది. మౌఢ్యాలని ఖండించేటటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఈ మౌఢ్యాలని, ఈ అక్షరాస్యత అనేది మౌఢ్యాలను పెంచేటటువంటి పుస్తకాలు, మౌఢ్యాలను పెంచేటటువంటి ప్రసంగాలు, మౌఢ్యాలను పెంచేటటువంటి టీవీ యాడ్స్, ఉదాహరణకి ఈ రింగ్ పెట్టుకోండి, ఈ రాయంగురం పెట్టుకోండి, మీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది చెప్పి చాలా యాడ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్ని మౌఢ్యంలో ఉంచేటటువంటి, ఈ అక్షరాస్యుడు ఇటువంటివన్నీ పాటిస్తే, ఈ మౌఢ్యాలను పాటిస్తే ఆ అక్షరాస్యతకి ఈ మౌఢ్యానికి ఎలాంటి సంబంధము లేదు. ఎప్పుడు సంబంధం ఉంటుందంటే, ఈ అక్షరాస్యత అనేది వైజ్ఞానిక అంశాలు నేర్చుకొని అది ఆచరించే విధంగా తన యొక్క లిటరసీని కనుక ఉపయోగించుకోగలిగితే అప్పుడు అతను చదువుకున్నటువంటి చదువుకి అర్థం ఉంటుంది. అతను అక్షరాస్యుడు అయిన దానికి మంచి వైజ్ఞానిక జీవనశైలి అంటున్నాను నేను ఇక్కడ. జీవనశైలి రాకుండా కేవలము విజ్ఞానం ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. జీవనశైలి అంటే ఆచరణ స్వభావం రావాలి. కాబట్టి మూఢనమ్మకాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఈ యొక్క రేషనాలిటీ అనేది లేకపోవడము, జరుగుతున్నటువంటి అంశాల లోపల కార్యాకారణ సంబంధాలు, దాని వెనుక ఉన్నటువంటి రీజన్ ఏంది తెలుసుకుందాం, కొద్దిగా ఆగుదాం, దాని వెనుక ఉన్నటువంటి రీజన్ తెలుసుకుందాం అనే స్వభావం అనేది ఆలోచించకపోయినట్లయితే అక్షరాస్యులు అనుకోండి, లేదా మనం సోకాళ్ళు అనుకుంటున్నటువంటి విద్యావంతులు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం, విద్యావంతులు కూడా చాలా మూఢనమ్మకాల్లో మునిగి తేలుతున్నారు. నా దృష్టిలో అయితే అటువంటి వాళ్ళని విద్యావంతులు అనకూడదు. వాళ్ళు కేవలము పట్టభద్రులు, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్, క్వాలిఫైడ్ పర్సన్స్ అంటాం బెటర్, విద్యావంతులు కాదు. విద్యావంతులు ఎప్పుడు కూడా మూఢనమ్మకాల వైపు పోరు. విద్యావంతుడు వేరు. నేను అనేది చదువు రాకపోయినా సరే కొంతమంది మూఢనమ్మకాలకు దూరంగా ఉంటారు, అతను విద్యావంతుడు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అలాంటి వాళ్ళు. అతను మూఢనమ్మకం, ఇప్పుడు మీరు ఆ వీడియో చూస్తున్నారు, చెట్టు దగ్గర ఒక వినాయకుడు ఆకారం వచ్చేసింది అని చెప్పేసి, అతను చదువురాని వ్యక్తి. అతను మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, అక్కడికి తీసుకెళ్ళింది. అతనికి ఎలాంటి చదువు లేదు, అక్షరాస్యుడు కూడా కాదు. మరి అతను విద్యావంతుడా? చంపేస్తే మళ్ళీ ఆత్మలు తిరిగి వస్తాయని చెప్పేసి కూతుళ్ళను చంపుకున్నటువంటి
ఎంఎస్సి పిహెచ్డి చేసినటువంటి నిన్నటి మొన్నటి పద్మజ పురుషోత్తరములు విద్యావంతులు. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలా, ఎటువంటి పోకడలు మనం పోతున్నాం, మన యొక్క విచక్షణ ఎట్లా కోల్పోతున్నాం. చదువు నీకేమిస్తుంది? విచక్షణ కోల్పోయి, ప్రశ్నించే స్వభావాన్ని కోల్పోయి, విజ్ఞతను కోల్పోయి, రేషనాలిటీ కోల్పోయి, హేతువాద దృక్పథము కోల్పోయి, కార్యకారణ సంబంధం కోల్పోయి, ఇక నీకు మిగిలింది ఏముందంటే ఆ పట్టాలు ఎంఎస్సీ అని రాసుకోవడం, పిహెచ్డి అని రాసుకోవడం. కోరికేది ఏం లేదు వాటితోటి. వాటికంటే చదువురాని వాళ్ళు నయం. సార్, మరి ఈ మూఢనమ్మకాల వలన బలి ఇస్తున్నారు, బలి ఇవ్వడం కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉంది కదా మరి సార్, ఎందుకు జరుగుతుంది సార్ ఇట్లా? చెప్తున్నాను. అంటే దీనికి సమాధానం ఏంటంటే, దురదృష్టవశాత్తు మనకి శాస్త్రీయ దృక్పథము అనేటువంటి పాఠ్యాంశాలు పాఠశాలల్లో లేకపోవడం అనేది అన్ని రకాల మూఢనమ్మకాలకి, మీరు అంటున్నటువంటి బలులిచ్చే కార్యక్రమం కావచ్చు, లేకపోతే అనేక రకాలైనటువంటి పిచ్చి వాస్తు, అవాస్తవమైన వాస్తు కావచ్చు, జ్యోతిషం పేరు మీద దోచుకుంటున్నటువంటి విధానం కావచ్చు, ఇవన్నిటికీ అనర్థాలు ఏంటిదంటే కేవలము కొన్ని సైన్స్ ఆవిష్కరించినటువంటి అంశాలు మాత్రమే పెట్టకుండా శాస్త్రీయ దృక్పథం, ఒక తాత్వికమైనటువంటి సైన్స్ని పాఠ్యాంశాల్లో మొదటి తరగతి నుంచి పెట్టుకుంటూ వచ్చినట్లయితే, అప్ టు 10th క్లాస్ వరకు కూడా పెట్టుకుంటూ వచ్చినట్లయితే ఇవన్నీ ఉండవు. బలులు ఎట్లా స్టార్ట్ అయినాయి? ఒకసారి మీరు అన్నటువంటి అంశాన్ని పరిశీలిస్తే, ఇప్పుడు మనకి ఊర పండుగలు అని చెప్పి చేస్తారు. స్టోరీ తెలుసుకుందాం దాని గురించి. ఊర పండుగలు ఎట్లా మొదలైనవి? మనది వ్యవసాయక దేశం. పశువులు, గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు, ఎడ్లు ఇవన్నీ పెంచుకొని వాటి ద్వారా జీవనాధారం సాగించేటటువంటి జీవన విధానం అనేది భారతదేశంలో. ఇప్పటికీ 70% అగ్రికల్చర్ బేస్డే మనది. ఈ పశువులకు వచ్చేటటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో వర్షాకాలంలో పచ్చగడ్డి పెరుగుతుంది. ఈ పచ్చగడ్డితో పాటుగా అక్కడ బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు చాలా పెరుగుతాయి. ఇవాళ మనం ఈ మాస్కులు పెట్టుకొని తిరుగుతుంటేనే భయపడుతున్నాం. ఇక ఓపెన్గా ఎంత బ్యాక్టీరియా ఉండాలి, ఎన్ని ప్యాథోజన్స్ ఉండాలి. అవి కూడా జీవరాశులే కదా. వాటికి ముక్కు ద్వారాను, నోటి ద్వారాను, ఇంకో రకంగా గాయాల ద్వారాను వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? వాటికి గాలికుంటు వ్యాధి అని, లేకపోతే గుండె వాపు వ్యాధి అని, లేకపోతే వాటికి ఆయాసం రావడము, నురగలు కక్కడము, ఈ విధంగా గుంపులుగా చనిపోతూ ఉంటాయి. పూర్వకాలంలో చనిపోతూ ఉంటే దాన్ని చనిపోవడానికి కారణం ఏందో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆ రోజు తెలియదు. ఎందుకంటే వెటర్నరీ సైన్స్ ఏదైతే ఉందో డెవలప్ కాలేదు. అప్పటికి తెలియని కాలంలో వాళ్ళు ఏమనుకున్నారు? కారణం అంతర్గత కారణం కంటే బహిర్గత కారణం వెతుక్కున్నారు. వాళ్ళకి తెలిసిన కారణం వెతుక్కున్నారు. వాళ్ళకి తెలిసిన కారణం ఏంటిది? ఏది జరిగినా కూడా దీని వెనుక 2 రకాల శక్తులు ఉంటాయి. ఒకటి మంచి శక్తి, ఇంకోటి దుష్టశక్తి దయ్యము, శిష్టశక్తి దేవుడు. ఈ 2 తప్ప సామాన్యుడికి తెలిసినటువంటి అంశాలు లేవు. కాబట్టి మన 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 జంతువుల్ని చంపేస్తుంది, ఏవో వచ్చి చంపేస్తున్నాయి. వీటిని రక్షించాలంటే శిష్టశక్తి దగ్గరికి పోవాలి. శిష్టశక్తి ఎవరు? అది ఊరిని కాపాడే కొంతమంది దేవతలు ఉంటారు, రామదేవతలు. పోసమ్మ, అమ్మాయిసమ్మ, ఎల్లమ్మ, నల్ల పోసమ్మ, ఇలాంటివన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్నటువంటి అవన్నీ. కాబట్టి ఇది కోపం వచ్చింది, దేవత కోపం వచ్చింది. కోపం వస్తే ఏం చేయాలి? ఇప్పుడు పిల్లవాడు ఏడిస్తే చాక్లెట్ లేకపోతే ఏదో స్వీటో ఇస్తే వాడు ఉత్సాహపడతాడు. కాబట్టి లేదు ఒక ఆడబిడ్డ లేదా ఇంకొకళ్ళు బాధపడుతున్నారంటే వాళ్ళకి కావాల్సిన అంశం ఇస్తే వాడు మళ్ళా కూడా మంచి మానవీయ సంబంధాలు లోపలికి వస్తాయి. ఏదో ఒకటి ఇవ్వడం ద్వారా ప్రేమ, ఏదో ఒకటి ఇవ్వడం ద్వారా మనకి బెనిఫిట్ అవుతుంది. అవతలకి మనం బెనిఫిట్ చేస్తే మనకి వస్తుంది. ఈ క్విడ్ ప్రోకో విధానం అనేది ఇందులోనే ఉంది. సో కాబట్టి ఇక పలానా గ్రామ దేవతకి కోపం వచ్చింది కాబట్టి ఆమె శాఖపరిస్తే ఈ నా పశువులు ఏదైతే చనిపోతున్నారో గుట్టలుగా ఇవన్నీ రక్షించబడతాయి. గాలికుంటు వ్యాధి ద్వారా నివారణ జరుగుతుంది అనేటువంటిది ఒక రకమైనటువంటి ఆలోచనకి వెళ్ళిపోయాడు. వాస్తవం పక్కకుంది, వాస్తవం వేరే మాట. కాబట్టి ఏం చేస్తున్నారు? బలులు స్టార్ట్ అయినాయి. ఏం చేయాలి? గొర్రెలు చనిపోతున్నాయి కాబట్టి ఒక గొర్రెని
బలి ఇవ్వడం, లేదా పందులు చనిపోతున్నాయి ఒక పందిని చంపేయడం, లేదా పశువులు చనిపోతున్నాయి ఒక దున్నపోతుని బలి ఇవ్వడం. ఈ విధంగా ఒకరోజు పెట్టుకొని ఆ గ్రామస్తులంతా కూడా అక్కడ వీళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు, ఇతను మద్యం సేవిస్తాడు కాబట్టి దేవతకు కూడా మద్యం సీసాలు పెట్టడం, ఇతను మాంసం తింటాడు కాబట్టి దేవత కూడా అట్లాగే అనుకుంటుందని చెప్పేసి అక్కడ బలి ఇవ్వడం. ఆ విధంగా ఒక జంతువును బలిస్తే మిగిలిన 100 జంతువులు రక్షిస్తుంది ఆ దేవత అన్న ఆలోచనతోటి ఈ ఊర పండుగ స్టార్ట్ అయింది. వాస్తవం ఏంది? సైన్స్ ఏంటిది? బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ ద్వారా కావచ్చు దేహంలో చేరి వాటికి జబ్బులు వస్తున్నాయి. మరి చికిత్స ఏంది? ఇది గ్రామ పండుగ బలులు ఇస్తే నయం అవుతుందా, లేకపోతే అక్కడ వ్యాక్సిన్ ఇచ్చి లేకపోతే మెడిసిన్స్ ఇచ్చేసి డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తే నయం అవుతుందా? ఇప్పుడు చర్చ. నయమేది దీని ద్వారా, ఏది? వైద్యం ద్వారా, వెటర్నరీ సైన్సెస్ ద్వారా, వ్యాక్సినేషన్స్ ఇవ్వడం ద్వారా, మందులు ఇవ్వడం ద్వారా, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, పరిశుభ్రత పాటించడం ద్వారా, వాటికి కూడా మనలాగే మంచి స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి ఆవాస ప్రాంతం ఇవ్వడము, మంచి మేత ఇవ్వడము, తరచుగా మందులు ఇవ్వడము, ఏమైనా జబ్బులు వస్తే డాక్టర్ దగ్గర తీసుకుపోవడం, ఇవి చేయడం వల్ల వాటి అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఇది చేయడం వల్ల కాదు, ఈ బరువులు ఇవ్వడం కాదు. కాకపోతే దీని ద్వారా ఇప్పటికీ వెటర్నరీ సైన్సెస్ ని వాడుకుంటున్నారు, ఇది మళ్ళీ అట్లాగే ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు చూడండి, ఊర పండుగ వస్తే ఇలా గొర్రెలు, మేకలు, కోళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ కోసుకొని తినడం అనేది జరుగుతూ ఉంది కదా. సో కాబట్టి ఈ బలి ఇస్తే ఏదో మేలు జరుగుతుంది అన్నటువంటి అంశము పాఠ్యాంశాల్లో కనుక వస్తే ఇది కాదు కారణం అని చెప్పేసి చెప్పగలిగితే కదా వాటి సాఫ్ట్వేర్ ఎక్కాలి కదా. ఈ సాఫ్ట్వేర్ ఎక్కించే ప్రయత్నం ఎవరు చేయాలి? ప్రభుత్వాలు చేయాలి. చేయకపోతే ఇప్పుడు 74 సంవత్సరాలు ఏమొచ్చింది స్వాతంత్రం వచ్చి, ఇంకా 100 సంవత్సరాలు వచ్చినా ఈ సమాజం ఇంతే ఉంటుంది. ఇంకా 100 సంవత్సరాలు వచ్చినా కూడా చనిపోయిన ఆత్మలు తిరిగి వస్తాయి, చంపేసుకుంటే సరిపోద్ది అనేటువంటి పరిస్థితి అట్లనే ఉంటుంది. నువ్వు సాఫ్ట్వేర్ ఎక్కినంత కాలం, వాడికి నాలెడ్జ్ రానినంత కాలము మౌఢ్యంలోనే ఉంచితే రాజకీయమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి చాలా మందికి. కాబట్టి ప్రజల లోపల విజ్ఞానవంతమైనటువంటి సమాజానికి బదులుగా వాళ్ళని అక్కడే ఉంచాలి. వాడి అజ్ఞానం అట్లనే ఉండాలా, వాళ్ళకి రాయితీలు ఇవ్వాలా, వాళ్ళ ద్వారా ఓట్లు పొందాలి, తాత్కాలికమైనటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలా. ఈ విధమైనటువంటిది వాళ్ళని డిపెండెంట్స్గా మార్చడం ఒకటి, వాళ్ళని అజ్ఞానులుగా ఉంచడం ఒకటి, వాళ్ళని మౌఢ్యులుగా మార్చడం ఒకటి, చివరికి దాన్ని చేతులు ఎత్తేసి చేతులు దులుపుకోవడం అనేది జరుగుతుంది. సార్, మరి నమ్మకాలకు మూఢనమ్మకాలకు మధ్యన భేదం ఏంటి సార్? ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అంశం. నేను ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తా. నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా ఏంటిది? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మనం పరిశీలిద్దాం. వర్షాలు పడితే పంటలు పండుతాయి, వర్షాలు పడితే భూమి లోపలికి నీళ్లు పోతుంది, భూమి నుంచి మనం నీరు తోడుకుంటాం, తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు వాడుకుంటాం. వర్షాలకి జీవన విధానానికి చాలా వినోవ అవసరం. మనం నీరు లేకపోతే ఎవడు జీవించలేడు. వర్షాలు 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పడలేదనుకోండి, ఏమవుతుంది? బెంబేలు ఎత్తిపోతాం, గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. ఏంటి ఆ పరిస్థితి తెలియదు. ఇవి చరిత్రలో చాలాసార్లు జరిగినాయి. కరువు కాలాలు చాలా ఉన్నాయి. నేను ఇందాక చెప్పినటువంటి ఊర పండుగల అంశం లాగానే ప్రతిదానికి స్టోరీ ఉంది. అయితే ఏం చేసినారు? వర్షాలు పడడానికి దాన్ని మనము హైడ్రోలాజికల్ సైకిల్ అంటాం. నీటి చక్రం మనం 6th 7th క్లాసులో ఉన్నటువంటి సైన్స్ అది చదువుకున్నారు. అది చదువుకొని దాన్ని పాటించారు. సమస్య అది. కొన్ని అంశాలు మంచిగా ఉన్నాయి, అది చదువుతారు. దేనికోసం చదువుతున్నారు? ప్రశ్న జవాబులు రాయడం కోసం మాత్రమే, జీవితంలో ఆచరించరు. ఈ ఎడ్యుకేటెడ్ అనే వాళ్ళతో కూడా ఇదే పెద్ద సమస్య. జీవితంలో ఆచరిస్తే ఇన్ని మూఢనమ్మకాలు ఉండవు. అయితే ఏమైతుంది? వర్షాలు 4 సంవత్సరాలు పడలేదు, నీరైతే కావాలి. కాబట్టి మళ్ళా భౌతిక కారణం కాదు దీనికి, అభౌతిక కారణము, అలౌకిక కారణము. అలౌకిక కారణము దానికి సంబంధించి మళ్ళా పోషంకో మైసంకో సద్దులు పెట్టాలి, మళ్ళా జాతరగా సద్దులు పెట్టడం, లేదంటే కొన్ని పాటించడం. కప్ప కావడి నాకు చిన్న వయసులో చాలా చూస్తుండేవాడు. నేను వాడకపోతూ వెళ్తుండే కప్ప కావడి కట్టుకొని కప్పల మీద నీళ్లు పోస్తూ ఉంటే వర్షాలు పడతాయి అనేది ఒక నమ్మకం. పోలేరమ్మ, పోషమ్మ, మైసమ్మలకి సద్దులు పెడితే
వర్షాలు కురిపిస్తుందని, లేదా వరుణ యాగాలు చేస్తే వర్షాలు పడతాయని. ఇది రీజన్స్. ఇవన్నీ అభౌతిక అంశాలు. అంటే రోగం ఒకటి, మందు ఒకటి అన్నమాట. రోగం ఏంటి? రోగానికి రోగ లక్షణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షం ఎట్లా పడుతుందని తెలుసుకుంటే వర్షం ఎందుకు పడట్లేదో అర్థమవుతుంది. వర్షాలు ఎట్లా పడతాయి? భూమి మీద ఉన్నటువంటి నీరు ఎంతైతే ఉందో ఆ నీరు ఎటుపోదు. అయితే సముద్రంలో ఉంటుంది, లేకపోతే సరస్సుల్లో ఉంటుంది, ఎక్కడన్నా ఉంటుంది. ఎక్కడికి పోదు. ఒక్క నీటి అణువు కూడా పోదు. ఒక గ్రామ్ నీరు కూడా ఎటు పోదు. మొత్తం అక్కడే ఉంటుంది. అది ఎటు పోదు, పారిపోదు. అయితే ఇంబ్యాలెన్స్ అనమాట. ఇది జరిగేది ఇంబ్యాలెన్స్. ఎండ సూర్యుని యొక్క వేడిమికి నీరు ఆకాశంలోకి పోతుంది, పోయి నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరి పరిస్థితి ఎక్కువగా మారి ఎక్కువ అయిపోయిన తర్వాత కండెన్స్ అవుతుంది. ఒక దగ్గరకు వస్తాయి నీటి అణువులు. నీటి అణువులన్నీ దగ్గరకు రాగానే బరువు ఎక్కువైపోయి పడిపోతాయి. అవి ఎక్కడ మేఘాలు బరువు ఎక్కుతాయో ఆ ప్రాంతంలో పడతాయి. ఎక్కడ బరువు ఎక్కుతాయి? కింద ఎక్కడైతే చల్లటి వాతావరణం ఉంటుంది, ఎక్కడ చెట్లు ఉన్నాయి, ఎక్కడ పచ్చటి వాతావరణం ఉంది, ఎక్కడ కొండలు ఆపుతున్నాయి ఆ మేఘాలని, అక్కడ అవి ఆగి వర్షిస్తాయి. అందుకే చూడండి, ఎత్తైన పర్వతాల లోపల, లేకపోతే మన ఈస్టర్న్ స్టేట్స్లో ఇప్పుడు చిరాపంజి ఎప్పుడు వర్షమే అంటాం. ఎందుకు? అక్కడ పచ్చని వాతావరణం ఉంటుంది, ఎత్తైన ప్రాంతం కాబట్టి వర్షాలు అక్కడ పడుతున్నాయి. పచ్చటి వాతావరణం ఏం చేస్తుంది? కూలింగ్ చేస్తుంది. నీటి ఆవిరిని అది రిలీజ్ చేస్తుంది ట్రాన్స్పిరేషన్ ద్వారా. కాబట్టి ఇది రీజన్. అంటే నీటి సైకిల్ అంటాం దీన్ని. నీటి ఆవిరి పైకి పోవాలి, కండెన్స్ కావాలి, అంటే దగ్గరికి రావాలి, నీరు పడాలి. అది పడకపోవడానికి కారణం ఏంటంటే నీ పచ్చటి వాతావరణం దెబ్బతీసావు అని అర్థం. చెట్లు లేకపోవడం. చెట్లకి వర్షించడానికి సంబంధం కనుక నువ్వు ఎస్టాబ్లిష్ చేసి ఉన్నట్లయితే ప్రజలందరికీ కూడా ఈ అడవులు ఈ రకంగా నాశనమై ఉండేవి కావు. కాబట్టి ఇప్పుడు నమ్మకం గురించి నువ్వు అడిగావు. ఇప్పుడు ఏమైంది నమ్మకము? వర్షాలు పడాలి అని అంటే పోలేరమ్మకో పోసమ్మకో సద్దులు పెట్టాలి, సద్దులు పెడితే పడుతుంది, నువ్వు పెట్టలేదు కాబట్టి పడలేదు అనేది నమ్మకం. ఓకే, ఇప్పుడు ఏమైంది? సైన్స్ వచ్చినాక పోలేరమ్మ ద్వారా వర్షాలు పడవు, వరుణయాగాలు చేస్తే వర్షాలు పడవు అనేది తేలిపోయింది. అంటే నీ నమ్మకము తప్పని తేలింది. నమ్మకం ఏంటి? ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఏదో ఒక అంశం మనకు అర్థం కాకపోతే, అర్థం కాలేదు, మనం ఒక అభిప్రాయానికి వస్తాం. ఏం అభిప్రాయానికి వస్తాము? వరుణయాగం చేస్తే వర్షాలు పడతాయి అనే అభిప్రాయానికి వచ్చావు. అప్పటి వరకు నమ్మకమే. వరుణయాగం చేస్తే వర్షాలు పడవు, వర్షాలు పడటానికి ఎండ ఉండాలి, నీటి ఆవిరి పైకి పోవాలి, చల్లటి వాతావరణం ఉండాలి, అప్పుడే వర్షాలు పడతాయి అనేది సైన్స్ చెప్పింది. అప్పుడు ఈ నమ్మకం ఏమైంది? తప్పైపోయినప్పుడు ఈ నమ్మకాన్ని ఏం చేయాలి? వదిలిపెట్టి ఏం చేయాలి? ఈ సైన్స్కి సంబంధించిన అంశం పెట్టుకొని నువ్వు ఎక్కడెక్కడైతే ఖాళీ ప్లేసులు ఉన్నాయో చెట్లు పెట్టడము, పెరిగిన చెట్లని నరకకుండా ఉంచడము, ఇది కదా చేయాల్సింది. ఇది విజ్ఞానం వైపు మళ్ళడం. ఇప్పుడు మూఢనమ్మకం కొద్దాం. ఇప్పుడు ఈ విజ్ఞానము చెప్పాం మనం, పచ్చటి వాతావరణానికి వర్షాలు పడటానికి సంబంధం ఉంది, వర్షాలు నీటి యొక్క చక్రం కూడా అవగాహన చేయించాము. అయినా సరే ఈ అవగాహన చేసుకున్న వ్యక్తి ఆచరించకుండా, ఇదే అని చెప్పేసి వాదించకుండా ఏం చేస్తున్నాడు? మళ్ళా సద్దులు పెట్టాడనుకో. తెలుసుకున్నాడు ఈయన, ఇందాక తెలుసుకోలేదు నమ్మకం, ఇప్పుడు తెలుసుకున్నాడు, తెలుసుకొని కూడా మళ్ళీ సద్దులు పెడతాడు, మళ్ళీ వరుణయాగం అంటాడు, మళ్ళీ కప్పు కావిడు అంటాడు. దీని మూఢనమ్మకం. నమ్మకాన్ని ఛేదించి విజ్ఞానాన్ని ఇచ్చినా కూడా నువ్వు ఆచరించకపోతే మూఢనమ్మకం. అసలు నమ్మకం అనేది ఏంటంటే అది విజ్ఞానమో ఇంకా అజ్ఞానమో తెలియకుండా ఫస్ట్ ఏదో ఒక అభిప్రాయానికి రావాలి. అభిప్రాయానికి వచ్చాడు, ఎస్ఓ నో, రాత్రి పూట ఏదో దొక్కాడు, పాము అనుకున్నాడు వాడు. అది పామో కట్టెనో లేకపోతే తాడో తెలియదు, కానీ పామే అనుకున్నాడు. నమ్మకమే అది నమ్మకమే, అతని నమ్మకమే. యాక్చువల్గా ఏం చేయాలి? ఒక టార్చ్ పెట్టుకొచ్చి చూడాలి. చూస్తే అది పాము అని తెలితే అతని నమ్మకము సైన్స్ అయిపోతుంది. అప్పుడు నిరూపణ అయింది కాబట్టి సైన్స్ అవుతుంది. అది కట్ అయింది అనుకో, అతని నమ్మకం రాంగ్. నమ్మకం అనేది సైన్స్గా మారలేదు, అప్పుడు రాంగ్. అయినా సరే నేను పామునే దొక్కాను వాదించాడు అనుకో, అది సూపర్ స్టిషన్. అవును సార్. మరి ఈ విజ్ఞానము ఏ విధంగా వాడుకుంటే సమాజం వృద్ధి చెందుతుంది? విజ్ఞానం అనేది ఆచరించవలసిన అవసరం ఉంది. ఆచరించకపోతే చాలా కష్టం.
ఒక వేమన ఒక పద్యం చెప్తాడు. చదువు చదివనేని సౌఖ్యంబు కలుగును, చదువు చదివనేని సరసుడగును, చదువు మర్మమెరిగి చదివిన అది చదువురా, విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటాడు? చదువు మర్మమెరిగి చదవడం. ఇందాక చెప్పుకున్న అంశాలు ఊరికే క్వశ్చన్ ఆన్సర్స్ చదవడం, రాయడము, ర్యాంకులు తెచ్చుకోవడం, ఉద్యోగాలు చదివించడం, ఏదైతే సమాజంలో ఉన్న ఛాదస్తాలు చెప్తూ వస్తారో తాతమ్మలు తాతయ్యలు, ఈ ఛాందస భావజాలం అదే ఆచరిస్తూ పోతే అతను ఎంటెక్ చదివితే ఏంటిది, ఐఐటి చదివితే ఏంటిది, ఇంకోటి అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి. ఇప్పుడు నేను మొన్న అనంతపురంలో సంఘటన చూసినాం మనం. పిహెచ్డి ఎందుకు తగలబెట్టను? ఆ పిహెచ్డి దాన్ని సమర్థిస్తూ కొద్దిమంది పోస్టింగ్లు పెడుతున్నారు మాస్ మీడియాలో. అది కరెక్టేనని చెప్పేసి. కరెక్టేనా అంటే ఏం చేయాలి? నువ్వు నిరూపించాలి. కాబట్టి 24 నాడు కలియుగం అంతమవుతుంది, జనవరి 25 నాడు కృతయుగం ప్రారంభం అవుతుంది. నా బిడ్డల్ని చంపేస్తే 25వ తారీఖు నాడు మళ్ళా ఆత్మలు తిరిగొచ్చి బతుకుతారు. ఇంత మౌఢ్యం. ఒకళ్ళు ఎంఎస్సి కెమిస్ట్రీ, ఒకళ్ళు ఎంఎస్సి మ్యాథమెటిక్స్, పిహెచ్డి, వాళ్ళు ఐఐటీలు తయారు చేసే కాలేజీలో సొంత బిడ్డలు చంపుకున్నారు. ఆ బిడ్డలు కూడా సహకరించారు వీళ్ళకి. వీళ్ళు ఇంట్లోనే ఇంత మౌఢ్యం చేస్తూ ఉంటే, ఒక ఆయన వైస్ ప్రిన్సిపాల్, ఇంకొక ఆమె కరెస్పాండెంట్, ఇక ఆ స్కూల్స్లో ఆ కాలేజీలో ఎంత మౌఢ్యం పెంచి పోషించాలి? ఇలాంటి వారు సమాజంలో ఎంతమంది ఉన్నారు? నీవు చదువుకున్నటువంటి చదువు నీకు ఉద్యోగం ఇచ్చింది కానీ విజ్ఞానం ఇవ్వలేదు. నేను బాధతో చెప్తాను ఈ మాటలు. చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది టీచర్స్ కూడా గ్రహణాల సమయంలో పాఠ్యాంశాలు ఏమో కరెక్ట్గానే చెప్తారు. సూర్యుడి చంద్రుడికి భూమి అడ్డం వస్తే చంద్రుడు కాసేపు కనపడాడు, చంద్రగ్రహణం. మంచిగానే చెప్పా, ప్రశ్నలకి జవాబులు వచ్చింది. వీళ్ళు పోయి ఏం చేస్తారు? ఇళ్ళ లోపల వీళ్ళు అన్నం తినరు, గిన్నెలు బోర్లు ఇస్తారు, చాదస్తామంతా ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా సమాజం మారుతుందండి? సమాజం, వైజ్ఞానిక సమాజం మారాలి అని అంటే విజ్ఞానం ఉండడం ఒక్కటే కాదు. నేను అనేది దానికి విజ్ఞానం ఉంది లేదా సార్కు ఉంది. విజ్ఞానాన్ని నువ్వు ఆచరించినప్పుడే వైజ్ఞానిక సమాజం వస్తుంది. నేను అంటుంది అది శాస్త్రీయ దృక్పథం. నువ్వు సైన్స్ అంటే ఏంటిది? ఫ్యాక్ట్. అది ప్రూవ్ అయిన తర్వాత వచ్చిందని మనం సైన్స్ అంటాం. ప్రూవ్ కాకముందులో ఉన్నదాన్ని నమ్మకం అంటాం. కాబట్టి విజ్ఞానంతో సమాజం ఏ విధంగా మారుతుందన్నటువంటి మీరు అన్న ప్రశ్నకి, విజ్ఞానాన్ని నువ్వు ఆచరిస్తే మారుతుంది సమాజము. విజ్ఞానాన్ని నువ్వు ఆచరించకుండా కేవలం అర్హతలు, నాది ఎంఎస్సి, నాది పిహెచ్డి, నాది ఐఐటి, ఏ ఐటీ అయినా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం లేదు ఇవాళ ఐఐటియన్స్కి. 15th ఆగస్ట్కి 26 జనవరికి 4 మాటలు మాట్లాడరా బాబా అని ఐఐటి క్యాండిడేట్ని అడిగితే నాకు తెలియదు ఈ దేశం గురించి, ఈ రాజ్యాంగం గురించి అనేటువంటి పరిస్థితి. మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం రాజ్యాంగం. మనకి వైజ్ఞానిక దృక్పథం ఇవ్వాల్సినటువంటి రాజ్యాంగంలో ఉంది. 51AH ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది, ఈ భారతీయ పౌరులందరూ కూడా శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. సత్యాన్వేషణ, నేచర్ ఆఫ్ ఎంక్వైరీ అని చెప్పేసి అందులో కోట్ చేశారు. అది ఎటుపోయింది? మన ప్రియాంబుల్ అద్భుతమైన వర్డ్స్ ఉన్నాయి, అవి ఎటుపోయినాయి? మన భారతీయ సంస్కృతి ఏం చెప్తుంది? ఈ ప్రపంచమంతా పదార్థమయం అని చెప్తుంది. గాలి, నీరు, నేల, నిప్పు ఇవి భౌతిక అంశాలు అని చెప్తుంది. అంటే ఈ 4 అంశాలని అవి భూతాలు అని అంటే, భూతాలంటే దయ్యాలు కాదు. భూతాలంటే దయ్యాలు కాదు వాడు చెప్పింది. మన వాళ్ళ అర్థం చేసుకున్నాం. పంచభూతాలు అంటే పంచ దయ్యాలు కాదు అవి. భూతం అంటే ఏంటంటే కన్స్టిట్యూయెంట్ పార్ట్. అది వాటితోటి నీ జీవి ఏర్పడుతుంది, వాటిలోకి నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పింది మన యొక్క భారతీయ సంస్కృతి. దీన్ని రాంగ్ రూట్ లో పట్టిస్తున్నారు. ఇప్పుడు వసదైక కుటుంబం అని చెప్పింది మన భారతీయ సంస్కృతి. కేవలం కొద్ది మంది బతకాలని చెప్తున్నారు ఇప్పుడు రాజకీయం, మత రాజకీయం. కాబట్టి వైజ్ఞానిక దృక్పథం ఏర్పడాలి అని అంటే వైజ్ఞానికమైనటువంటి శాస్త్రీయ దృక్పథం అనేది పాఠ్యాంశాల్లో చేర్చవలసిన అవసరం ఉంది. 51AHని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే ప్రజల లోపల కూడా ఈ వైజ్ఞానిక దృక్పథాన్ని తీసుకెళ్లవలసిన అవసరం ఉంది.
ఇంత పెద్ద ఎత్తున జరిగి ఉన్నట్లయితే ఇప్పటికే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో రాజ్యాంగం అమలైంది. అప్పటి నుంచి కనీసం ఈ ప్రయత్నాలు చేసినా కూడా ఇవాళ ఇంత మౌఢ్యాలు ఉన్నటువంటి దేశంగా ఉండేది కాదు. ఇది నేను బాధతోటే చెప్తున్నాను. చాలా సమాజంలో విద్యావంతులు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ పురుషోత్తమరావు చూస్తేనే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇలాంటి ఎంతమంది ఉన్నారు, అజ్ఞానం నూరిపోస్తున్నారు పిల్లలకి. వాళ్ళంతా రేపు సొసైటీలోకి వచ్చి వాళ్ళకు మూర్ఖులుగా తయారవుతున్నారు. కాబట్టి ఇది అన్నిటికీ మంది ఏంటిదని అంటే, పెరుగుతున్న సైన్స్ను వాడుకుంటావు, నువ్వు సెల్ ఫోన్ వాడుకుంటావు, నువ్వు టీవీ వాడుకుంటావు, నువ్వు మోటార్ సైకిల్ వాడుకుంటావు, నువ్వు కారు వాడుకుంటావు, సైన్స్ ద్వారా వచ్చే ఫలాన్ని మొత్తం పొందుతావు. నీ జీవన శైలి మాత్రం వాటికి భిన్నంగా విరుద్ధమైనటువంటి వాటికి అనుకూలంగా పోతావు. కార్యకారణ సంబంధానికి ఏమాత్రం పొందలేనటువంటి అంశాలకి వెళ్ళిపోతావు. అందులో జీవం అంటే ఏంటిది, ఆత్మ అంటే ఏంటిది నువ్వు నిర్వచనం చేసుకోవాలి కదా. జీవి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, నువ్వు ఒక మాట అన్నావంటే దానికి కట్టుబడి ఉండాలి, ప్రాక్టికల్ నిరూపించగలిగినటువంటి స్వభావం ఉండాలి కదా. అవి లేనటువంటి ఒక ఏంటంటే ఈ ఫలితాలు ఏమో కార్యకారణ సంబంధం ద్వారా వస్తున్నాయి. నువ్వు పొందే మొత్తం కూడా నువ్వు ఏదైతే ఆచరిస్తున్నావో, నువ్వు ఏదైతే ప్రీచ్ చేస్తున్నావో దానికి కార్యకారణ సంబంధం లేదు, అది అభౌతిక కారణం. అంటే నువ్వు చాలా చీట్ చేస్తున్నావు అని అర్థం. ఈ సమాజాన్ని చాలా భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థం. సార్, మరి మన కోవిడ్ నేర్పిన పాఠాలు ఏంటి సార్? కోవిడ్ కూడా దీనికి అనుబంధంగా ఉన్నటువంటి అంశమే. వైరస్ ద్వారా వచ్చినటువంటి జబ్బు, ఇది ఫ్లూ జ్వరానికి సంబంధించినటువంటి వైరస్. కోవిడ్ ఇవాటిది కాదు, 1909లోనే ఐడెంటిఫై చేశారు, SARS-1 అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే ఇది అతి చిన్న జీవరాశి ఏది వైరస్ అనేది. అంటే దీని మీద కూడా చర్చ ఉంది, ఇది జీవరాశ, చనిపోయిందా బతికుందా. ఇది చనిపోయింది కాదు. చనిపోయింది అయితే సంతానం పెంచుకోదు. బతికున్న వాటికి చనిపోయిన వాటికి తేడా ఏంటంటే, ఇప్పుడు సెల్ ఉందనుకో, సెల్లుని మనం పొదగేస్తే 2 సెల్లులు కావు ఎప్పటికీ. కానీ వైరస్ని నువ్వు లంగ్స్ లో పడేస్తే వేల లక్షల వైరస్లు అయిపోతాయి. సంతానాన్ని పెంచుకునే ప్రతిదీ కూడా జీవరాశి, సింపుల్ థింగ్. కాబట్టి ఇది ఎటువంటి జీవరాశి అంటే, ఈ టేబుల్ మీద పెడితే అది నిర్జీవం లాగా ఉంటుంది. అది ఒకసారి లంగ్స్ లోకి వెళ్ళింది అనుకో, లేదా దానికి అనుకూలమైన ప్రదేశంలోకి వెళితే మన సెల్స్ ని వాడుకుంటుంది. దానికి ఉన్నటువంటి లోపం ఏంది కదా అని అంటే, తన సంతానాన్ని తను ఒక్కటే తయారు చేసుకోలేదు వేరే జీవరాశుల లాగా. అది ఒక్కటే నెగిటివ్ పాయింట్. తన సంతానం తను తయారు చేసుకోవాలి అంటే ఏదో ఒక హోస్ట్ సెల్స్ కావాలి. మనుషులకు వచ్చేటటువంటి వైరస్ లోపల హోస్ట్ సెల్స్ అనేది ఏదైతే ఉన్నాయో లంగ్స్ లోపలికి పోయిన తర్వాత ఆ లంగ్స్ సెల్స్ ని పట్టుకొని తన సంతానాన్ని పెంచుకుంటుంది. సో ఆ విధంగా వైరస్ ద్వారా వచ్చినటువంటి కోవిడ్ ఎక్కడైనా పుట్టొచ్చు. అది వుహాన్లో పుట్టింది, చైనా తప్పు కాదు, భారతదేశంలో పుట్టొచ్చు. కరోనా మన దగ్గర పుట్టింది, మొత్తం దేశానికి అంటించాము, ప్రపంచానికి. కాబట్టి ఎక్కడ ఏదైనా పుట్టొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇది పరిణామవాదంలో జరిగేటువంటి అంశాలు. దీన్ని కూడా మనము దేశాల మధ్య అపార్థాలు కొనసాగే విధంగా మాట్లాడినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. అది కరెక్ట్ కాదు. కోవిడ్ వచ్చింది, కోవిడ్కి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. మాస్క్ వేసుకోండి, డిస్టెన్స్ పాటించండి, లేకపోతే హ్యాండ్ హైజీన్, ఇవన్నీ కూడా 3 అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. మార్చ్ 24 నాడు లాక్డౌన్ జరిగింది మన దగ్గర. మార్చి, ఏప్రిల్, మే భయంకరమైన పరిస్థితి. మసీదులన్నీ మూతవేయబడ్డాయి, చర్చిలన్నీ మూతవేయబడ్డాయి, దేవాలయాలన్నీ మూతవేసినారు. పబ్లిక్ తిరగకూడదు, ఎందుకంటే కోవిడ్ నిబంధనల ప్రకారంగా మనుషుల దగ్గరగా ఉండకూడదు, స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకు మూసివేశారు దేవాలయాలన్నీ? దేవాలయాల్లో గుంపులుగా చేరుతారు కదా. చేరితే మరి దేవుడు ఉన్నాడు కదా, కంట్రోల్ చేయొచ్చు కదా, ఆయన అసలు రాకుండా చేయొచ్చు కదా. నేను అనేది ఈ ఇంగిత జ్ఞానం అనేది డెవలప్ కావాలి కదా. ఈ కోవిడ్లో మనం పాఠాలు నేర్చుకోవాలి కదా. అంటే అక్కడ నేను చెప్తుంది అది మొత్తం ప్రతి ఒక్కరు ఎవరి గురించి ఎదురు చూస్తారు ఆ 2-3 నెలలు సీరియస్గా ఇళ్లలో కూర్చొని? డాక్టర్ల వైపు, వైద్య సిబ్బంది వైపు వాళ్ళకి చూసాం మన ఫోటోలు. రాత్రి మూడు నిద్రాహారాలు లేక హాస్పిటల్స్లో పడుకునే ప్లేస్ లేక, నిద్ర లేక, పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళు హాస్పిటల్స్లో ఎదిగితే వాళ్ళని గురించి ఎదురు చూసాం. వాళ్ళని మనం దేవుళ్ళు అన్నాం, వాళ్ళకి మనం పూలవర్షం కురిపించాం. ఎవరు కాపాడారు? సైన్స్ కాపాడారు. ఎవరు కాపాడలేదు, ఏ మసీదు కాపాడలేదు, ఏ చర్చి కాపాడలేదు, ఏ దేవాలయం కాపాడలేదు. కాపాడింది అది
మళ్ళా జీవనశైలి ఎటు మార్చుకుంటున్నాం మనం. కాబట్టి కోవిడ్లో మనకు చాలా అంశాలు నేర్పింది. నేను అంటున్నా, కొన్ని ఇబ్బంది పెట్టుండొచ్చు, చాలా నేర్పింది. అందులో ఒకటి డిస్టాన్స్ లెర్నింగ్. దూరంగా ఉండి పిల్లలకు కూడా మనం చదువుకు దూరం అయినప్పుడు మనము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క అడ్వాన్స్మెంట్ సైన్స్ ఇచ్చినటువంటి ఫలం, దాంతో మనము రకరకాలుగా వచ్చినాయి. అది రూపం ఏదైనా కావచ్చు, అది జూమ్ యాపా, లేకపోతే గూగుల్ యాపా, లేకపోతే ఇంకో సిస్కోనా, ఇంకొకట ఏదైనా కావచ్చు. మనం డిస్టాన్స్ ఎడ్యుకేషన్ అనేది లైవ్గా మనం ఇవ్వగలిగిన పరిస్థితి. ప్రభుత్వాలు కూడా అట్లాగే నడిచినాయి, ప్రభుత్వ యంత్రాంగం కూడా అట్లాగే జరిగింది. ఇదంతా సైన్స్ యొక్క ఫలాలు కదా. కాబట్టి వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకొని, వీటన్నిటిని కలుపుకొని మన జీవనశైలి ఎట్లా ఉండాలి, ప్రకృతితోటి మనం సంయమనంతో జీవించాలి. ఇంకొక నేర్పిన అంశం ఏంటంటే పూర్ హాస్పిటల్స్లో కూడా సరైన సౌకర్యాలు లేకపోవడము, ఇటువంటివి వస్తే ప్రమాదాలు ఎట్లా తట్టుకోవాలనేటువంటి అంశం నేర్పింది. కాబట్టి నీకు మొత్తము ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలకు అనుకూలంగా నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఒక సంకేతం ఇచ్చింది. నేను ఒక్కడే బాగుంటే కాదు, మొత్తం ప్రపంచం బాగుండాలి అనేటువంటి సందేశం, అద్భుతమైన సందేశం. వుహాన్లో వస్తే మనం ఎందుకు గదగద వణకాలి, రేపు ఇంకోటి రాదని గ్యారంటీ ఏముంది. కాబట్టి ఏం నేర్పింది, నేను ఒక్కడి కాదు, మొత్తం వసుధైక కుటుంబం, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అనే సందేశం ఇందులో ఉంది. కాబట్టి నేను 10 మంది కోసం ఎందుకు పనిచేయాలనుకునే వాడికి ఇది చక్కటి సమాధానం. అందరు బాగుంటేనే నువ్వు బాగుంటావు, కాబట్టి అందరి కోసం నువ్వు పనిచేయి. 1 for all for one అటువంటి సంకేతం అనేది ఇది ఇచ్చింది. ఒక టైం సేవ్ అయిపోయింది మనకి, మనం జర్నీ చేయడం తగ్గిపోయింది, పొల్యూషన్ తగ్గిపోయింది. సుమారు 300 కిలోమీటర్ల దూరంలో నుంచి హిమాలయాలు చక్కగా కనపడ్డాయి. ఇవన్నీ మనకి మాస్ మీడియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు నేను చెప్తున్నటువంటివి. సో కాబట్టి పొల్యూషన్ ఫ్రీ అయిపోయింది, ఫ్యూయల్ ఖర్చు తగ్గింది. మనము డైరెక్ట్గా మాట్లాడుకోలేకపోయినా కూడా కొన్ని యాప్ల ద్వారా మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితి, సమయం కలిసి వచ్చింది. ఇవన్నీ కూడా మంచి పాఠాలు నేర్పిందని నేను చెప్తాను నేను కోవిడ్ అయితే. సార్, మరి మీ అమూల్యమైన సమయాన్ని మా K6 ప్రేక్షకులకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. మరి రేపటి చర్చా కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తూనే ఉన్నాను మీ K6.